ఏపీ 39 టీవీకి స్వాగతం। ఈరోజు వార్తా విశేషాలు। అనంతపురం నగరంలో ఎంకేఎం ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది। అలాగే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ క్రికెట్ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్పోర్ట్ 100 రూపాయలు చేసి ఆ 100 రూపాయల పాస్పోర్ట్ను సంవత్సర కాలంలో ఏకదాటిగా నిర్వహించి 100 రూపాయలు చేసి సక్సెస్ చేసిన ఘనత మన అనంతపురం నగర అసోసియేషన్లని మీ అందరికీ తెలియజేస్తున్నాను। రాష్ట్రంలో ఎక్కడైనా 100 రూపాయల పాస్పోర్ట్ లేని సకాలంలో మనమే ఒక ఐకమత్యంతో నిరూపించి 100 రూపాయల పాస్పోర్ట్ చేసిన దిగువ మంది అని చెప్పి కూడా ఈ సభాముఖంగా రాష్ట్ర నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను। ఐక్యత అనే దానికి ఇది జరిగిన క్రికెట్ టీమే నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ విషయానికి వస్తే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక మీ మాట మాత్రమే వింటాడు। అది ముఖ్యంగా గమనించాలి। కూర్చోమంటే కూర్చోటాడు, లేయమంటే లేస్తాడు, నిలబడమంటే నిలబడతారు। మీరు హనుమంతుడు ఉన్నంత శక్తి మీలో ఉంటుంది, ఆంజనేయుడికి ఉన్నంత శక్తి మీలో ఉంటుంది। ఆ శక్తిని మీరు గ్రహించరు। అలాగే ఈరోజు స్టేట్ నుంచి వచ్చిన నాయకులకి మా అనంతపురం వర్కింగ్ కమిటీ తరఫున మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। మా వర్కింగ్ కమిటీ తరఫున తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మాకు బాగా సహకరిస్తున్న జయచంద్ర గారికి వాళ్ళ టీంకి మొత్తానికి మేము అది కూడా వచ్చేది 20 ఆఫీస్ కరెక్ట్ మీటింగ్ అప్పుడు ఆడేటప్పుడు కరోనా అయిపోయి అని చెప్పాము। దేవుని దేవల్ల ఇక్కడ ల్యాబ్ ఓనర్లు కానీ స్పాన్సర్స్ కానీ స్వచ్ఛందంగా ఇచ్చినారు। వారికి నా శిరోజు నా పేరు లహరి శంకర్, ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేస్తున్నాను। మరి కోవిడ్-19 వల్ల గత సంవత్సరం నుంచి ఫోటోగ్రఫీ వృత్తి అంతా కూడా చాలా అతలాకుతలం అయిపోయింది। అయినప్పటికీ మా వాళ్ళందరూ కూడా ఏమాత్రం దాన్ని ఇచ్చేయకుండా అందరూ కూడా మళ్ళీ ఓవర్సడం తీసుకొని క్రికెట్ టోర్నమెంట్ టీంలు స్టార్ట్ చేయడం జరిగింది। మరి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మొట్టమొదట అనంతపురం జిల్లాలోనే స్టార్ట్ చేయడం జరిగింది। ఈరోజు వాళ్ళకి కప్పు బహుకరణ ఇవన్నీ చేయడం జరుగుతుంది। కాబట్టి 13 జిల్లాల ఏపీ స్టేట్ మొత్తం నుంచి మా నాయకులందరూ కూడా వచ్చున్నారు। జయచంద్ర గారి టీము మరి కతిమ వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారండి। ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని వాళ్ళ వెనక మేమందరం ఉండి కూడా ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ కార్యక్రమాల సభాముఖంగా అందరికీ నమస్కారం అందరికీ హామీ ఇస్తున్నాము। అట్లాగే ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా స్టేట్ అసోసియేషన్ నుంచి సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంతకుముందు అందరికీ మనవి చేయడం జరిగింది। ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ టీం ముందుకు నడవడానికి స్పాన్సర్స్, కలర్ ల్యాబ్ ఓనర్స్ మరి ఇతర స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఫోటోగ్రాఫర్ని ఇలాంటి సమయంలో కూడా మీరందరూ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి। థ్యాంక్ యూ।